Hi friends, welcome to new vlog. Guys, welcome to new vlog. ఈరోజు జస్ట్ ఇట్లా ఈ బచ్చగాలు తలకైందారు మళ్ళీ ఊరికి వచ్చినండి. నిద్ర కూడా టైం లేకుండా నేను నిద్రపోతుంటే నన్ను ఎగ్గబోతాను మళ్ళీ ఇదలాడని. సో ఏదో కొద్దిగా పోదాం, బయట పోయి కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. సేమ్ అదే ప్లేస్కి మళ్ళీ పోతాను. మీరు ఆల్రెడీ ఈ వ్లాగ్ చూసినారు, కానీ నా అడుగులు సతాయిస్తానంటే పోతాను. అదే మ్యాటర్. వద్దు డిస్కస్ చేద్దామని, ఓకేనా? బాయ్. హాయ్ ఫ్రెండ్స్, పోయినకైతే వచ్చినాము. వెనకాల మా బావ అయితే పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. పెట్రోల్కి అయితే వచ్చినాము. ఇంకా కొంచెంసేపు ఉంటే పోతాము. ఆల్రెడీ పోయినదే, కానీ ఇంకొకటి కింద ఒకటి ఉంది దేవరకోన అని, అది కూడా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ ఆడగాని ఫుల్ స్పీడ్తో వస్తుంటాయి. ఇప్పుడు వానలు పడలే కాబట్టి కలిసి నీళ్ళు పారకుండా ఉండొచ్చు. చూద్దాము. సరే, యాదున్నా మనకి నీళ్ళే కావాలా, మెయిన్ నీళ్ళు కావాలా ఇదిలాడేకి. నాకు ఒక గన్ ఇస్తారా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మాకు దసరా హాలిడేస్ ఇచ్చారు, అందుకు ఫుల్ ఎంజాయ్. ఇంకా హాలిడేస్ అయిపోయిన వరకు మా వాడు కూడా ఒక ఊరు నుంచి వచ్చినాడు. ఫుల్ ఎంజాయ్ ఇంకా దసరా హాలిడేస్కి. కొద్దిసేపట్లో పోతాం, రీచ్ అయ్యాం. దగ్గరకు వచ్చినాం. కొద్దిగా 10 కిలోమీటర్లు ఉంటుంది. అది మ్యాటర్. ఏంటి మమ్మీ ఎవడీడు? 20 minutes later. హాయ్. బాగున్నారు ఫ్రెండ్స్, ఇది బాగున్నారు. మన వెనకాల ఉంది కదా ఫ్రెండ్స్, ఈడే కేజీఎఫ్ షూటింగ్ తీసినది. ఇది అల్ట్రాటెక్ అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ అనమాట. బేసిక్గా సిమెంట్ ఫ్యాక్టరీ. ఒకప్పుడు పెండా సిమెంట్స్ ఉన్నది. సో అల్ట్రాటెక్ చేంజ్ చేసిన తర్వాత భారీ డెవలప్ అయిపోయింది అనమాట. అల్ట్రాటెక్ బేసిక్గా ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి. సో ఇది ఏంటంటే రీసెంట్గా కేజీఎఫ్ 1 షూటింగ్ అయిపోయింది అనమాట. 1, 2 కాదు. 1 తీసినప్పుడు ఈడ తర్వాత పెన్నా సిమెంట్స్ అని కొద్ది పెయిన్ ఉంటుంది ఇంకా వెనకాలది. ఈ గన్నులు ఉంటాయి అనమాట. ఈ ఏరియాలో మెయిన్గా గన్నులు ఉండేది. కొండాపురం ఆ ఏరియా, అంకెట్టిపల్లి ఇదంతా. సో షూటింగ్ అక్కడక్కడ తీసినారు. సో అది మ్యాటర్ అనమాట. దీని లోపల అన్ని థియేటర్స్ అన్నీ ఉంటాయి. థియేటర్స్ ఉండవులే, ఆడ పెయిన్ ఉండేది థియేటర్. ఇట్లా ముందుకు పోతే మనకి ఆడ పెయిన్ ఉంటుంది. పెయిన్ పోయి వీళ్ళకి క్వార్టర్స్ ఉంటాయి అనమాట. ఆ క్వార్టర్స్లో నమ్మంగా క్రికెట్ గ్రౌండ్ అన్నీ ఉంటాయి పైన. సంజయ్ ట్రాఫిక్ పోలీస్ కాడ కూర్చుంటాడు ఇప్పుడు కొంతసేపు. సంజయ్ ఇప్పుడు మనకంతా ట్రాఫిక్కి పోలీసు. ఇట్లా పోతే అట్లా స్ట్రైట్ పోండి. ఎవరు పోతా సెట్టా సార్? ఎవరు పోతా సెట్టా? ఇంకా ఈరోజే జాయినింగ్ సారు. వచ్చేవారు ఎవరు చెప్పాలి కదా సార్. బండికి ప్రాబ్లం ఏంది, ఎవరు చెప్తే ఏమైంది పెట్రోల్ అయిపోయినకి వస్తుంది. పట్టించుకుందాం పెట్రోల్ బంక్ ఆడ దగ్గర ఏమైనా మాట్లాడి లోపల పెట్రోల్ బంక్ పట్టింది సార్. అట్లా రికమెండేషన్ ఇప్పింది సార్. ఇంకా మా మాట ఎవరు వినారు ఇక్కడ. ఇంకా సార్ ఈరోజు కొత్తగా జాయిన్ అవుతున్నాడు. ఇదేం సార్ మేకలు దొరుకుంటారు మీరు? మనం అట్లే ఉండేది, కానీ మనము బయటికి కనబరం. మేకలు ఆడ లోపలతో సార్. మేకలు ఇదే మేమే తెచ్చిండే. ఏం మేకలు దొరకకుండా మావాడు. మేకలు చూడండి. ఇక్స్ తింటాడు. మేకలు ఏమైందిరా? మేకలంటే హాయ్, ఇదే నేను చెప్పిండేది దేవరకోన అని. చాలా ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ ఉంటాయి. నీళ్ళు అంతగా ఉండవు, కానీ ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే బాగుంటాయడా. అదే ఇలాంటికి ఉండదు, కానీ వాటర్ ఫాల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇక్కడ అట్లే గుడిగానుంది. ఏం కూడా నాకు సౌండ్ వినబస్తుంటది మీకు, నీళ్ళ సౌండ్. యా కూడా నాకు కానీ తెలుసు, గుర్తుకులేదు, మర్చిపోయినా. ఎప్పుడు వచ్చినామో తెలుసు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చూద్దాం, ఇప్పుడు పోయి చూద్దాం. మా అన్న బండి బాగా చెట్టు కింద పెట్టి ఎండ తగలకుండా పోతాను నీళ్ళ కాడికి.
పోదాం చూద్దాం లోపల గుళ్ళకి పోదాం. గాయ్స్ గో చూడండి. దీన్ని దేవరకొండ అంటారు అనమాట. మనం లొక్కిగుండం పోయి దారిలో ఉంటుంది ఇది కూడా. బట్ ఇదేమంటే ఓన్లీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కింద సెట్ డ్యామ్ ఉంటుంది. వాటిని ఇక్కడైతే ఇదిలా లేవు. లొక్కిగుండం మంచి వ్యూ అయితే ఉంటుంది ఇక్కడ. ఏమంటే బాగా రిలాక్సింగ్ ఉంటుంది. డ్రాగన్ ఫ్లై పింక్ కలర్ లో చూడండి. చెప్పచ్చు కదరా. నీడు గుర్తుకు రాలే. తూనీగలు అయితే పింక్ కలర్లు ఉన్నాయంటే ఇక్కడ. మావాడు చేపలతో మసాజ్ చేయించుకుంటాడు. రే చూడు, ఇక్కడ మనం రిలాక్స్ చేయడానికి టైం ఉంటే రిలాక్స్ అవ్వచ్చు. అందుకు మించి చెప్పి లేదు ఇక్కడ. మనకి నీళ్ళలో దిగాల ఇదంటే లొక్కుకోవడం బెస్ట్. ఇక్కడ వస్తా జస్ట్ వాటర్ ఫాల్సే. గాయస్ ఇక్కడ నీలకాడ ఉండేది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం దేవరకొండలో. ఇదంతా ప్రదక్షిణ చేసుకుంటే ఇట్లా ఈ రౌండ్ ఎంత రౌండ్ ఉంది. ఈడ శివుడు ఉన్నాడు. ఇదంతా చుట్టూ ప్రదక్షిణలు చేసేకుంది. చూడండి గాయస్ ఇతని నజారా గాయస్. చూడండి గాయస్ ఇతని నజారా గాయస్. इतनी पहाड़ों पे बीच में वो खूबसूरत जगह है गाइस. చూడండి మావాడు నీళ్ళలో దిగినాడు. చేపలు పడతాడు. ఇక్కడ లోతు తక్కువ ఉంది, అందుకే కాన్ఫిడెన్స్ దిగినాడు అనమాట. పొరపాటు ఇక్కడ ఉన్నాడు అనుకో అవుట్. నాకు వచ్చింది అడిగాడు ఈత. 3 గడుచుకుంటే నేను ఈతలా లేనుగా. చూడు చెక్ చేస్తాడు కట్టె పట్టుకొని, ఏదో మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో బేర్ గిల్స్ చెక్ చేసినట్టు. ఏం చేస్తావా? చూడాడా కింద పడితే ఏంది పరిస్థితి. పడాను ముందే వీళ్ళ అమ్మ నాకు వార్నింగ్ ఇచ్చింది. నేనే మమ్మ నీకేమనగలను, నేను చంపుతాను అక్కడ కానీ. ఏ ఆ రొట్టెగాడు ఉండే, ఆ రొట్టెగాడు నాకు ఏమని చేసుకున్నావు మళ్ళీ అంతే. ఇంకా అదిగో చూడు ఆపక లోతుంది. స్కాములు చేయకూడదు మనం ఇక్కడ. వెళ్ళి పోయే కొద్దిలో అవుతుంది ఆడైనా కానీ. రీసౌండ్ ఉదరాత చూడారా. నిర్మాషమైన ప్రదేశం, ఎవడు లేడు, మేమే వచ్చగలం. పిచ్చెక్కి తిరుగుతున్నాం. ఏమంటారు చూడండి. ఆ కొండలు ఈ కొండలు గుట్టలు గిట్టలు గుకుండా ఈ నా కొడుకులు ఏడగా ఉండరు అని పిలుచుకొని వస్తుంటారు అని దానికి. అది మ్యాటర్. ఇంకా మన మెయిన్ ప్లేస్కి పోవాలి. ఇంకా దండిగా ఉంది మ్యాటర్. A few moments later. బజరంగ్ బలి మేము వెళ్ళే కార్యక్రమాన్ని ఏం ఇబ్బందులు లేకుండా జరగాలని కోరుకుంటున్నాం. జై బజరంగ్, జై బజరంగ బలి. పైన చూడండి ఎవరెవరు అంటే ప్రదక్షిణ శ్లోకం. ఎవరు ఉన్నారు లోపల? పైన ఆంజనేయుడి పైన రాముడు లక్ష్మణుడు ఉన్నారు. ఈ పక్కన గైస్ ఈ చెట్టుకి చూడండి ఎనీ టైం గబ్బిలాలు ఏడాడుతూనే ఉంటాయి. జూమ్ చేసి
అవసరం లేదు. లాంగ్ షాట్ తీస్తే ఈజీ క్లారిటీ కనిపిస్తాయి. అటు నుంచి తీసాం పోయేటప్పుడు మొత్తం కంపెనీ ఎనీ టైం వీడియో ఉంటాయి. ఇది ఎందుకో మరి గబ్బిలాలా కనబస్తా. హాయ్ గాయ్స్, ఇదే చూడండి లొక్కి ఉన్నాం. ఆల్రెడీ లాస్ట్లో చూసుంటారు మన వీడియోస్ని ఫాలో అయ్యేటోళ్ళు కొన్ని బ్లాగ్స్లో. అది మ్యాటర్. ఇదో బచ్చగాళ్ళు ఎప్పుడే అంత స్నానం చేసి బయటకు వచ్చినారన్నమాట. నాది కూడా ముచ్చట అయిపోయింది. వీలైతే ఇప్పుడు బండిని కొద్దిగా కడుగుదాం. ఇది చూడండి చాలా చండాలాగా ఉంది. అంతా దుమ్మంతా పడిపోయింది వెనకాలంతా. వీలైతే కొద్దిగా అటు వరకు తీసిపోయి అటు వరకు కడుగుదాము. అదే మ్యాటర్. ఓకే. 1 minute 37 seconds later. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్న. స్నానం చేసి బండి కడుగుతున్నాం. దుమ్మంతా పట్టింది బండికి. కొద్దిగా క్లీన్ చేసి పోతే మా బాబాయ్ హ్యాపీ ఫీల్ అవుతాడు. బాబు అన్నీ కడుగుతాను. చూడండి డాడీ. సంజయ్ Two hours later. వస్తూ దావాలో మనము డిన్నర్ లంచ్ కదా, లంచ్ చేస్తున్నాము. ఫ్రెంచ్ ఫ్రైజ్, చికెన్ రైస్, వసేపు ఉంటే ఎగ్ రైస్ వస్తుంది. ఇంకో బచ్చగాళ్ళు తింటున్నారు. నేను కూడా లాగిస్తా. అది మ్యాటరు. ఈ వీడియో అయితే ఇప్పుడే సమాప్తం అయిపోయింది. ఫుడ్ అంతా తినేసినాం. ఇంటికి వెళ్తాం. జస్ట్ సింపుల్ ఈ నెలలు ఇబ్బంది పెడతానని నేను కూడా వీళ్ళతో పాటు వచ్చేసినాను అనమాట. జస్ట్ అట్లా తిరిగితే కొద్దిగా రిలాక్స్ ఉండదని. నిద్ర ఫుల్గా వస్తుంది. అయితే మరి ఉంటాను. మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి ద బిలీవర్. బాయ్.